ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? ఆస్ట్రేలియా. భారతదేశం 2026 జూలై 20 నుంచి ఆగస్టు 7 వరకు జరిగే పిచ్ బ్లాక్ 2026 విన్యాసాల్లో మరో 18 దేశాలతో కలిసి పాల్గొంటుంది. పిచ్ బ్లాక్ విన్యాసాలు రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే బహుళజాతి వైమానిక విన్యాసాలు. జనావాసాలు లేని విశాలమైన ప్రాంతాలపై రాత్రిపూట విమానయాన కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీనికి పిచ్ బ్లాక్ అనే పేరు వచ్చింది. ఇటీవల వార్తల్లో కనిపించిన సరిండా, క్వీన్ పైనాపిల్ మరియు రిషా లేదా పచ్రా ఏ రాష్ట్రానికి చెందిన జిఐ ట్యాగ్ చేయబడినటువంటి ఉత్పత్తులు? త్రిపుర. సాంప్రదాయ త్రిపుర సరిండా త్రిపుర నుంచి వచ్చినటువంటి దేశీయ తంతి సంగీత వాయిద్యం ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ని పొందింది. ఈ గుర్తింపుతో త్రిపుర ఇప్పుడు 4 జిఐ ట్యాగ్ చేయబడినటువంటి ఉత్పత్తులను కలిగి ఉంది. త్రిపుర నుంచి ఇతర జిఐ ట్యాగ్ చేయబడినటువంటి ఉత్పత్తుల్లో క్వీన్ పైనాపిల్, రిషా లేదా పచ్రా సాంప్రదాయ వస్త్రధారణ మరియు మతాబరి పెడ ఉన్నాయి. ఈ మతాబరి పెడ అనేది 51 శక్తి పీఠాల్లో ఒకటైన త్రిపుర సుందరి ఆలయంలో సాంప్రదాయకంగా అందించే పాల ఆధారిత స్వీట్. ఇటీవల ఏ దేవాలయం నీలచక్ర లోగో మరియు 2 కీలక పదాలకు ట్రేడ్ మార్కులను పొందింది? జగన్నాథ ఆలయం, ఒడిశా. ఒడిశాలోని పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయం ట్రేడ్ మార్క్స్ చట్టం కింద తన పవిత్ర నీలచక్ర చిహ్నానికి లోగో మార్క్ రిజిస్ట్రేషన్, అలాగే ఆనంద బజరా లేదా ఆనంద్ బజార్ మరియు పతిత పావన అనే పదాలకు వర్డ్ మార్క్ రిజిస్ట్రేషన్ను పొందిన భారతదేశంలోని మొట్టమొదటి ఆలయంగా నిలిచింది. వ్యక్తులు మరియు వాణిజ్య సంస్థలు తమ మతపరమైన చిహ్నాలను అనధికారిక వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు గమనించిన తర్వాత శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన ఈ చర్య తీసుకుంది. వీటిని మేధో సంపత్తిగా నమోదు చేయడం ద్వారా ఆలయం వాటి దుర్వినియోగాన్ని చట్టబద్ధంగా నిరోధించగలదు. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఎవరు? స్మృతి మందాన. భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు. 29 ఏళ్ల ఈ ఓపెనింగ్ బ్యాటర్ను ఆమె యొక్క రికార్డులు మరియు కొత్త తరం క్రీడాభిమానులకు స్ఫూర్తినివ్వడంలో ఆమె పోషించిన కీలక పాత్రకు గాను టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. ఆమె ఈ జాబితాను లెబ్రాన్ జేమ్స్, లియోనెల్ మెస్సీ మరియు కార్లోస్ అల్కరాజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పంచుకున్నారు. 2026 ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాలో భారతదేశంలోని ఏ విమానాశ్రయాలు ఉన్నాయి? నవీ ముంబై మరియు గౌహతి విమానాశ్రయాలు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 మరియు గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 ప్రిక్స్ వెర్సైల్స్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ లిస్ట్ 2026లో చోటు దక్కించుకున్నాయి. యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఏటా ప్రదానం చేసే ఈ అవార్డు నవీ ముంబై విమానాశ్రయం దాని తామర పువ్వు ప్రేరేపిత డిజైన్, అధునాతన సాంకేతిక వ్యవస్థల కోసం ఎంపిక చేయబడింది. ఇక గౌహతి విమానాశ్రయం ఈశాన్య భారతదేశ సాంస్కృతిక వారసత్వం మరియు పర్యావరణ సుస్థిరతను ప్రతిబింబించే దాని వెదురు ఆర్కిడ్ ప్రేరేపిత వాస్తుశిల్పం కోసం గుర్తింపు పొందింది. భారతదేశం ఏ కొత్త ఆధార సంవత్సరంతో కొత్త టోకు ధరల సూచిక అనగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ శ్రేణిని ప్రారంభించింది?
2022-23 ద్రవ్యోల్బణ కొలమానాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం 2011-12 సిరీస్ స్థానంలో 2022-23ను కొత్త ఆధార సంవత్సరంగా తీసుకుని సవరించిన టోకు ధరల సూచిక WPI సిరీస్ను ప్రవేశపెట్టింది. ఈ నవీకరించిన WPI సరుకుల బుట్టను 697 నుంచి 957 వస్తువులకు విస్తరించింది మరియు సౌర, పవన, అణుశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను కూడా చేర్చింది. ప్రభుత్వం అవుట్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మరియు ఇన్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లతో సహా కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచికలను కూడా ప్రారంభించింది. మారుమూల ప్రాంతాల్లో అధునాతన ఉచిత నేత్ర చికిత్సను అందించడానికి సాయుధ దళాల వైద్య సేవలు ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం పేరు ఏమిటి? ఆపరేషన్ దృష్టి. ఆపరేషన్ దృష్టి కింద భారత సైన్యం మరియు భారత వైమానిక దళం రాంచీలోని నముకుమ్ మిలిటరీ ఆసుపత్రిలో ఒక మెగా అడ్వాన్స్డ్ సర్జికల్ ఐ క్యాంపును ప్రారంభించాయి. ఈ శిబిరాన్ని 2026 జూన్ 15 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ దృష్టి అనేది సాయుధ దళాల వైద్య సేవలు మరియు భారత సైన్యం యొక్క ఒక ప్రధాన మానవతా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. భారతదేశ వ్యాప్తంగా మారుమూల, వెనుకబడిన మరియు కష్టతరమైన ప్రాంతాలకు ప్రత్యేక కంటి సంరక్షణ సేవలను అందించడమే దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన తామిరబరణి నది పూర్తిగా ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? తమిళనాడు. సహజ ఆవాసాల విధ్వంసం పెరగడం వల్ల తామిరబరణి నదిలో నీటి నక్కల సంఖ్య తగ్గిపోవడంపై పరిశోధకులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తామిరబరణి నదిని తామరపర్ణి లేదా పొరునై నది కూడా అని పిలుస్తారు. ఇది తమిళనాడు గుండా పూర్తిగా ప్రవహించే ఒక అరుదైన నిత్య నది. దీని నీటి రాగి వంటి రంగును సూచిస్తూ తామిరబరణి అనే పేరు తమిళ పదాలైన తామిరం అనగా రాగి మరియు భరణి అనగా పాత్ర నుంచి వచ్చింది. ఈ నది పశ్చిమ కనుమల్లోని అగస్త్యారకూడం శిఖరం నుంచి ఉద్భవించింది. యువశక్తి భరోసా కార్డు పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యువశక్తి భరోసా కార్డు పథకాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం మరియు ఉపాధి ఆధారిత మద్దతును అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ప్రయోజనాలు మరియు ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేక భరోసా కార్డు జారీ చేయబడుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన క్రోన్స్ వ్యాధిని ప్రధానంగా ఏ రకమైన వ్యాధిగా వర్గీకరిస్తారు? సోత ప్రేగు వ్యాధి. క్రోన్స్ వ్యాధి అనేది ఒక దీర్ఘకాలిక సోద పేగు వ్యాధి. ఇది జీర్ణ వ్యవస్థలో వాపును కలిగిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని ఏ భాగానికైనా సోకవచ్చు, కానీ సాధారణంగా చిన్న ప్రేగు చివరి భాగానికి మరియు పెద్ద ప్రేగు ప్రారంభ భాగానికి సోకుతుంది. ఈ వాపు పేగు యొక్క లోతైన పొరల్లో కూడా వ్యాపించవచ్చు. ఈ క్రోన్స్ వ్యాధి బాధాకరంగా బలహీనపరిచేదిగా ఉంటుంది మరియు కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలకు కూడా దారి చేయవచ్చు. 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తున్నది? ముంబై. 19వ సంచిక డాక్యుమెంటరీ, లఘు కల్పన మరియు యానిమేషన్ చిత్రాలకు భారతదేశ ప్రధాన ఉత్సవమైన ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సినిమా రంగంలోని శ్రేష్టత, సాంస్కృతిక వైవిధ్యం మరియు సృజనాత్మక ఆవిష్కరణల ఘనమైన వేడుకల మధ్య ముంబైలోని దాదర్లోని రవీంద్ర నాట్యం మందిరంలో ప్రారంభమైంది. ఇటీవల స్కాట్లాండ్లో తొలిసారిగా గుర్తించబడిన ఉసుటు వైరస్ ప్రధానంగా ఏ జీవి ద్వారా వ్యాపిస్తుంది? దోమల ద్వారా. స్కాట్లాండ్లోని నల్లపిట్టల్లో ఇటీవల మొదటిసారిగా
ఉసుటు వైరస్ను గుర్తించారు. ఈ ఉసుటు వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించే వైరస్. ఇది వాస్తవానికి ఆఫ్రికాలో ఉద్భవించింది. ఈ వైరస్ ప్రధానంగా క్యూలెక్స్ పిపియన్స్ అనే దోమల ద్వారా వ్యాపిస్తుంది. బలహీనత, అయోమయం మరియు మెడలో వంకరపోవడం వంటి లక్షణాలతో నల్లపిట్టలు మరణించడంతో ఈ ఆవిష్కరణకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 1959లో ఈ వైరస్ను మొదటిసారిగా గుర్తించిన ఉసుటు నది పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2026 సీనియర్ ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లకు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? న్యూఢిల్లీ. ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2026 సీనియర్ ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ల కోసం భారత సీనియర్ జట్టును ప్రకటించింది. ఈ ఛాంపియన్షిప్ 2026 జూన్ 19 నుంచి 24 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఖండాంతర ఫెన్సింగ్ ఈవెంట్కు భారతదేశం మొదటిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నమెంటులో 30కి పైగా దేశాలు, 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారని అంచనా. ఇక భారతదేశ్ మొట్టమొదటి మరియు ఏకైక ఫెన్సింగ్ ఒలింపియన్ అయిన సిఏ భవానీదేవి భారత్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. భారతదేశంలో డిజిటల్ సమ్మిళితత్వం యొక్క పరిణామశీల స్వరూపం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వారు భారతదేశంలో డిజిటల్ సమ్మిళితత్వం యొక్క అభివృద్ధి చెందుతున్న స్వరూపం అనగా ఎవాల్వింగ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ డిజిటల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండియా 2026 నివేదికను విడుదల చేశారు. 2025 నాటికి భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 1 బిలియన్ దాటనున్నప్పటికీ డిజిటల్ అంతరాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ నివేదిక ఎత్తి చూపుతున్నది. 95% కుటుంబాలు మొబైల్ ఫోన్లు కలిగి ఉండగా కేవలం 8% మాత్రమే కంప్యూటర్లు లేదా ల్యాప్టాప్లను కలిగి ఉండడంతో పరికరాల విషయంలో అంతరం ఉందని ఈ నివేదిక గుర్తించింది. జూన్ 2026లో టీడీ మరియు డిపిటి ట్రిపుల్ వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. గుజరాత్ ఇటీవల సుమారు 19 లక్షల మంది పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని టీడీ అనగా టెటానస్ మరియు పెద్దల్లో డిప్తీరియా మరియు డిపిటి అనగా డిప్తీరియా, పెర్టుసిస్ మరియు టెటానస్ ట్రిపుల్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ 2026ను ప్రారంభించింది. టెటానస్, డిప్తీరియా మరియు పెర్టుసిస్ వంటి వ్యాధుల నుంచి అర్హత ఉన్న ఏ ఒక్క పిల్లవాడు కూడా టీకాలు వేయించుకోకుండా ఉండకూడదనేది ఈ టీకా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.